హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చైల్డ్ లాక్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. కారులో ఒకటి లాక్ ఉంటుంది, చైల్డ్ లాక్ ఉంటుందని. అంటే పిల్లలు డోర్లు తీసినప్పుడు డోర్లు రాకుండా మనం అనేది లాక్ చేయొచ్చు అన్నట్టు. లోపలి నుంచి డోర్స్ లాగినప్పుడు లాక్ అనేది ఓపెన్ కాదు, దాన్ని మనం చైల్డ్ లాక్ అంటారు. ఆ లాక్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. సపోజ్ చూడండి, మనం పిల్లలతోనే ఎక్కడన్నా కార్లో జర్నీ చేస్తున్నప్పుడు పిల్లలు మామూలుగా వెనకాల కూర్చుంటారు. సో వాళ్ళు ఆడుకునేటప్పుడు బై మిస్టేక్లో వాళ్ళకి తెలియకుండానే డోర్స్ తీసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకోసమే ప్రతి ఒక్క కార్లో ఈ చైల్డ్ లాక్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. అది కొంతమందికి తెలియదు, చాలామంది కొంతమంది తెలుసు. సో ఇప్పుడు మనం ఆ చైల్డ్ లాక్ అనేది ఎలా లాక్ వేయాలి, ఎలా అన్లాక్ చేయాలి, దాని గురించి క్లియర్గా మొత్తం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అప్పుడే అన్ని పాయింట్లు మీకు క్లియర్గా అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, కార్ ఇది. ఇప్పుడు మనం ఈ కారు ఓపెన్ చేసి అసలు చైల్డ్ లాక్ గురించి అనేది మనం ఎలా చైల్డ్ లాక్ చేయాలి, అన్లాక్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ డోరు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మీకు ఒక సింబల్ కనిపిస్తుంది, చైల్డ్ ఒకటి చిన్న బొమ్మ లెక్క కనిపిస్తుంది కదా, ఇది చైల్డ్ లాక్ అన్నట్టు. ఇక్కడ యారో మార్కినే మీరు క్లియర్గా గమనించవచ్చు. కింది సైడ్ ఉంది, ఇది బటను. ఈ బటన్ జస్ట్ మనం ఇట్లా కిందికి అనేస్తే లాక్ పడిపోతుంది. చూడండి, ఇట్లా కిందికి అయిన తర్వాతకి ఇది ఆల్రెడీ చైల్డ్ లాక్ పడింది. ఇప్పుడు మీకు డోర్ వేసి చూపిస్తాను చూడండి. డోర్ వేసిన తర్వాతకి బయట నుంచి తీస్తే వస్తుంది, ఎందుకంటే లోపల నుంచి తీస్తే రాదన్నట్టు. సో మనం చైల్డ్ లాక్ వేసిన తర్వాతకి మనం బయట నుంచే తీయాలి. చూడండి, డోర్ బయట నుంచి తీస్తే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను కార్లో లోపలికి కూర్చొని లోపలి నుంచి తీస్తే అసలు వస్తుందా అనేది మీకు చూపిస్తాను చూడండి. సో కార్లోకి వచ్చిన తర్వాతకి ఇప్పుడు మీకు డోర్ వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే డోర్ వేసేసాను. సో ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, నేను చైల్డ్ లాక్ వేసి బయట నుంచి తీస్తే వచ్చింది. అదే నేను డోర్ వేసి ఇక్కడ లోపలైతే పిల్లలు ఉంటారు కదా, లోపల నుంచి తీసినప్పుడైతే ఇది డోర్ అనేది ఓపెన్ కాదు. ఇక్కడ చూడండి, జస్ట్ నేను చూపిస్తాను మీకు. చూడండి, అసలు ఓపెనే కావట్లేదు. ఇది ఏమైందంటే మనం బయట నుంచి తీసి మన కారు దిగి బయట నుంచి తీసిన తర్వాతనే పిల్లలకు అనేది డోర్ ఓపెన్ అవుతుంది. సో అప్పటిదాకా మీరు వాళ్ళు ఎంత లాగినా ఓపెన్ కాదు. ఈ డోర్ నుంచి వెళ్ళి చూడండి, దీనికి చైల్డ్ లాక్ వేయలేదు, అందుకోసం ఇది ఫ్రీగా ఓపెన్ అయిపోయింది. సో చైల్డ్ లాక్ వేయడం వల్ల ఇది అడ్వాంటేజ్ అన్నట్టు ఎవరైనా. సో ఇప్పుడు నేను బయట నుంచి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, చైల్డ్ లాక్ అనేది వేసి ఉంది. ఈ చైల్డ్ లాక్ తీసేయాలంటే జస్ట్ ఇది ఇట్లా పైకి అనేస్తే చైల్డ్ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా, ఒక చిన్న పిల్ల కానీ బొమ్మ గిన్నె కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇది ఓన్లీ ఈ బ్యాక్ సైడ్ డోరు, లెఫ్ట్ సైడ్ డోరు అండ్ రైట్ సైడ్ డోరు. బ్యాక్ సైడ్ 2 డోర్లకే ఉంటుంది, ముందు డోర్లకు 2 డోర్లకు అయితే ఉండదు. ఈ చైల్డ్ లాక్ అనేది ఇలా చైల్డ్ లాక్ కిందికి అని వేసేసి డోర్ వేసినట్టయితే లోపల నుంచి అసలు ఓపెనే కాదన్నట్టు. ఓకే, ఈ 2 డోర్లకే ఉంటుంది. ఈ ఫ్రంట్ డోర్లకు అయితే రెండింటికైతే ఉండదు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ముందు డోర్ కదా, దీనికి చైల్డ్ లాక్ ఉండదు. చూడండి, దీనికి ఏముండదు. సో ఎందుకంటే ఎక్కువ పిల్లలు అనేది బ్యాక్ సైడే కూర్చుంటారు కాబట్టి చైల్డ్ లాక్ అనేది ఖచ్చితంగా ఏ కార్కైనా చైల్డ్ లాక్ అనేది బ్యాక్ సైడే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నా వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.